YOLO యోలో ఒక్కసారి మాత్రమే జీవితం. ఈ ఆలోచన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది? యోలో జీవితం ఒక్కసారి. యువతరు ఆలోచన, భవిష్యత్తుకు మార్గం. లివ్ వన్స్, ద యూత్ మైండ్ సెట్ పాత్ టు ఫ్యూచర్. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మీ అందరికీ మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన మరియు అదే సమయంలో యువతరం జీవితాన్ని ప్రభావితం చేసే ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే యోలో. యు ఓన్లీ లివ్ వన్స్. జీవితం ఒక్కసారి మాత్రమే. ఈ మాట ఇప్పుడు యువతరం స్లోగన్గా మారిపోయింది. మరి ఈ ఆలోచన ఎంత అందమైంది, ఎంత ప్రమాదకరమైంది, రండి తెలుసుకుందాం. యోలో తప్ప ఏమీ వద్దు అనుకునేవారు వీడియో స్కిప్ చేయండి. ఇక్కడే అవసరమైన వీడియో అనుకుంటే తప్పనిసరిగా చివరి వరకు చూడండి. ఏమో మీ జీవితం మారగలదేమో. వీడియో డీటెయిల్స్లోకి వెళదామా? ముందు మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజం చెప్పాలంటే యోలో అనే నినాదంలో ఒక గొప్ప సౌందర్యం ఉంది. ఇది మనకు ఏం నేర్పుతోంది? ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం. జీవితం ఒక్కసారి మాత్రమే కాబట్టి ప్రతి క్షణాన్ని పూర్తిగా జీవించాలి, ఆనందించాలి అని ఈ ఆలోచన చెబుతోంది. రేపటి గురించి అతిగా ఆలోచించకుండా నేడు మనకున్న దాన్ని సంతోషంగా అనుభవించాలి. అనుభవాలకు ప్రాధాన్యత అధికం. కొత్త ప్రదేశాలు చూడడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, సాహసాలు చేయడం, ఇవన్నీ యువతకు ఎంతో ఉత్సాహాన్ని. డబ్బు సంపాదించి దాచుకోవడం ఎందుకు, దాన్ని ఖర్చు చేసి అనుభవాలను పొందాలి కదా అని చాలామంది యువత అనుకుంటారు. భయాలను అధిగమించడం, కొన్నిసార్లు మన భయాలను పక్కన పెట్టి రిస్కులు తీసుకోవడం అని ఇది ప్రోత్సహిస్తుంది. కెరీర్లో కొత్త మార్గాలు ఎంచుకోవడం, తమ అభిరుచులకు వెంబడించడం లాంటిది. భారతీయ యువతపై ఎలాంటి ప్రభావం ఉందంటే మన దేశంలో కూడా యువత ఈ నినాదానికి బాగా ఆకర్షితులవుతున్నారు. సోషల్ మీడియాలో ట్రావెల్ గోల్స్, ఫుడ్ వ్లాగ్స్, ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ లాంటి వీడియోలు చాలా పాపులర్ అవుతున్నాయి. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. బట్ వాట్ హ్యాపెన్ ఇఫ్ యూ స్టిక్ టు యోలో థాట్ త్రూ అవుట్ ద లైఫ్? ప్రతి కాయిన్కు రెండు వైపులా ఉంటాయి అన్నట్టుగా ఈ యోలో ఆలోచనకు సరిగ్గా అర్థం చేసుకోకపోతే దీర్ఘకాలంలో కొన్ని సీరియస్ పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. జీవితం ఒక్కసారే కాబట్టి పొదుపు చేయకుండా అతిగా ఖర్చు చేయడం, రేపటి గురించి ఆలోచించకుండా విపరీతంగా ఖర్చు చేయడం మొదలు పెడతారు. క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ ఊబిలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఆదాయానికి మించి ఖర్చు చేయడం వల్ల అప్పుల భారం పెరుగుతుంది. అది భవిష్యత్తులో తీవ్రమైన ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. భవిష్యత్తును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్య, కెరీర్ అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ మరియు ముఖ్యంగా రిటైర్మెంట్ ప్లానింగ్ ను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్థిక భద్రత లేకపోవడం వలన అత్యవసర పరిస్థితుల కోసం ఎటువంటి పొదుపు ఉండదు. ఇల్నెస్, లాస్ ఆఫ్ జాబ్ వంటి ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు నిస్సహాయంగా మారుతున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు సరదాగా గడిపిన వృద్ధాప్యంలో ఆర్థికంగా ఒంటరిగా నిస్సహాయంగా మారినప్పుడు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఓల్డ్ ఏజ్ అనదర్ యోలో కాన్సిక్వెన్సెస్ వితౌట్ రైట్ ప్రిపరేషన్. చాలా మంది ఓల్డ్ ఏజ్ గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. కానీ ఒక చేదు నిజాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓల్డ్ ఏజ్ కూడా జీవితంలో ఒక భాగం. అది కూడా ఒక్కసారి మాత్రమే వస్తుంది. శారీరక, మానసిక మార్పులు యవ్వనంలో ఉన్నంత శక్తి, ఉత్సాహం వృద్ధాప్యంలో ఉండవు. శారీరక బలహీనతలు, ఆరోగ్య సమస్యలు సహజం. మీ పేరెంట్స్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. ఓల్డ్ ఏజ్ లో వైద్య ఖర్చులు, ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. సరైన ఆరోగ్య బీమా లేక, పొదుపు లేకపోతే అప్పటి వరకు సంపాదించిన ఆస్తి అంతా వైద్య ఖర్చులకే సరిపోతుంది. ఉద్యోగ విరమణ తర్వాత నెలసరి ఆదాయం ఆగిపోతుంది. అప్పుడు కేవలం పెన్షన్ లేదా పొదుపుపై ఆధారపడాలి. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క నెల శాలరీ లేకపోతే ఏమవుతుంది? రిటైర్మెంట్ తర్వాత ఇక ఆదాయం ఉండదు. ఏం చేయాలి? ఊహించుకోండి. ఆర్థిక భద్రత లేకపోతే, వృద్ధాప్యంలో ఆరోగ్యము బాగోకపోతే, చేతిలో డబ్బు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది. పిల్లలపై ఆధారపడాల్సి వస్తుంది, లేదా ఒంటరిగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ శరీరం సహకరించకపోయినా పని చేయక తప్పని పరిస్థితి. జీవితాంతం ఆనందించాలని అనుకున్న చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు ఉంటే ప్రశాంతమైన జీవితం సాధ్యం కాదు. జీవితం ఒక్కసారి చేయి జారితే దాన్ని సెట్ చేయడం మీ చేతుల్లో ఉండదు. చాలా కష్టాలు పాలు చేస్తుంది. ఫ్యూచర్ అంతా అయోమయం పాలవుతుంది. కీ స్టెప్స్ యూ నీడ్ టు ఇనిషియేట్ వెన్ యు ఆర్ యంగ్. మరి ఈ సమస్యలను నివారించడానికి యువతకు మీరు ఎలాంటి అడుగులు వేయాలి? యోలో నినాదాన్ని వదిలేయమని నేను చెప్పడం లేదు. దానిని తెలివిగా ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. తెలివైన యోలోని పాటించండి. ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయండి, కానీ భవిష్యత్తును విస్మరించవద్దు. బడ్జెట్ చేయడం మరియు పాటించడం. మీ ఆదాయం, ఖర్చులను ట్రాక్ చేయండి. ప్రతి నెల ఎంత డబ్బు వస్తుంది, ఎక్కడ ఖర్చు చేస్తున్నారు అనేది తెలుసుకోండి. 50-30-20 రూల్స్ పాటించండి. 50% నీడ్స్,
ఎసెన్షియల్స్ కొరకు, 30% వాంట్స్ కొరకు లైక్ షాపింగ్, డైనింగ్, వెకేషన్ ఎట్సెట్రా. 20% సేవింగ్స్, డెట్ మేనేజ్మెంట్ లైక్ ఎమర్జెన్సీ ఫండ్, ఇన్వెస్ట్మెంట్స్, రిటైర్మెంట్ ప్లానింగ్ ఎట్సెట్రా. ఎమర్జెన్సీ ఫండ్ ని ఏర్పాటు చేసుకోండి. కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బులు సురక్షితమైన బ్యాంక్ ఖాతాలో దాచుకోండి. ఇది మీ మొదటి ప్రాధాన్యత కావాలి. అప్పులకు దూరంగా ఉండండి. ముఖ్యంగా అధిక వడ్డీతో కూడిన అప్పులకు దూరంగా ఉండండి. క్రెడిట్ కార్డు తెలివిగా వాడండి. చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టండి. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెడితే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మ్యాజిక్ అంత ఎక్కువగా లభిస్తుంది. నెలకు 1000 రూపాయలు లేదా 2000 రూపాయలతో ప్రారంభించండి. ఇన్వెస్ట్మెంట్ ఎంపికలు ఎలా ఉండాలంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సురక్షితమైనది, పన్ను ప్రయోజనాలు కల పెట్టుబడి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తాయి. చిన్న మొత్తంతో ప్రారంభించవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. చిన్న వయసులోనే మంచి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోండి. ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. దీర్ఘకాలంలో ప్రయోజనం ఉంటుంది. మీ కుటుంబంలో మీపై ఆధారపడిన వారు ఉంటే తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీని ఇచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించండి. నిరంతరం తెలియని విషయాలను నేర్చుకోండి. ఆర్థిక విషయాల గురించి చదవండి, వీడియోలు చూడండి. చివరగా మీ తల్లిదండ్రులతో ఆర్థిక విషయాల గురించి మాట్లాడండి. వారి అనుభవాలు మీకు చాలా నేర్పుతాయి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. వారు మీ లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించడంలో సహాయపడతారు. పేషెన్స్ అండ్ డిసిప్లిన్ చాలా అవసరం. ఆర్థిక స్థిరత్వం అనేది ఒక రాత్రికి వచ్చేది కాదు. దానికి ఓపిక, నిరంతర క్రమశిక్షణ అవసరం. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మంచి ఆరోగ్యం కూడా ఒక సంపదే. వ్యాయామం, మంచి ఆహారం, తగినంత నిద్ర ఇది దీర్ఘకాలంలో మీ వైద్య ఖర్చులను తగ్గిస్తాయి. కాబట్టి మిత్రులారా, యు ఓన్లీ లివ్ వన్స్ అనే నినాదాన్ని ఆనందంగా స్వీకరించండి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. కానీ ఆ ఆనందం రేపటి మీ భవిష్యత్తును అంధకారం చేయకుండా చూసుకోండి. యవ్వనం ఒక వరం. ఆ వరాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే మీ ఓల్డ్ ఏజ్ కూడా అంత ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. యోనోని నిజమైన అర్థంలో జీవించండి. అంటే ఒక్కసారి లభించిన ఈ జీవితాన్ని కంప్లీట్గా రెస్పాన్సిబుల్గా, భవిష్యత్తుకు భద్రంగా జీవించండి. ఈ వీడియో మీకు నచ్చిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.